ఏపీ ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఎప్పటి నుంచో ఏపీఎస్ ఆర్టీసీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కేవలం 10th అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీ యొక్క అప్లికేషన్ తీసుకుని డిపార్ట్మెంట్కి వెళ్తే సరిపోతుందండి. మరి ఎవరెవరు వెళ్ళొచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ అనేది నేను లాస్ట్లో రౌండప్ చేసి మరీ చూపిస్తున్నాను. సో అందుకే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వీడియో పూర్తిగా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకోండి. అలాగే ఇలాంటి జాబ్స్ అన్ని కూడా మనకి డిస్టిక్ వైజ్ అయితే ఓపెన్ చేస్తారండి. సో ఎవరైతే ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఆ డిస్టిక్కి సంబంధించిన అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఏ డిస్టిక్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తును అయితే ఆహ్వానిస్తున్నారండి. ఏపీఎస్ ఆర్టీసీలో విజయవాడ డిపోలో డ్రైవర్లకు నిధులు నిర్వహించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుకున్నట్లుగా విజయవాడ డిపో మేనేజర్ గారు బి చంద్రశేఖర్ గారు శుక్రవారం అయితే తెలిపారండి. అభ్యర్థులు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలన్నమాట. అంటే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. అలాగే వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో డిపో మేనేజర్ విజయవాడ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నారనమాట. సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ కాపీస్ అండ్ అలాగే ఆధార్ ప్రూఫ్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు విజయవాడ అంటే డిపో మేనేజర్ విజయవాడ కార్యాలయంకి వెళ్తే సరిపోతుంది అనమాట. ఎటువంటి ప్రాసెస్ ఏమీ లేదు, జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుందండి. సో దీనికి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం వచ్చేసరికి ఆగస్టు 10th నుంచి అయితే స్టార్ట్ అనమాట. ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ సంస్థ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విజయవాడ నోటిఫికేషన్ అండి ఇది వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మనకి డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలన్నమాట. అండ్ ఇందులో మంత్లీ శాలరీ వచ్చేసరికి ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయితే కనుక స్టార్టింగ్ శాలరీ మనకి 27,000 వరకు కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ రోజు నాటికి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలండి. అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా లేదండి. ఎంపిక విధానం వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇక్కడ చూసేద్దాం. వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని డిపో మేనేజర్ విజయవాడ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. అండ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ చూసేయండి. స్టార్టింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి. అండ్ ఎండింగ్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 31st వరకు కూడా టైం ఉంది. అలానే అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అయితే జస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్తో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని ఆ యొక్క డిపోకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ విద్యార్హత అంటే కంపల్సరీ 10th ఉండాలంటే కంపల్సరీ 10th అని ఏమి ఇవ్వలేదండి. మినిమం 10th పాస్ అయి ఉండాలి అని ఇచ్చేసారు అంతే. సో అయితే ఇక్కడ తప్పకుండా ఉండవలసినవి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చూస్తారండి. సో ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే సో అప్లికేషన్ ఫామ్ ఏముండదు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని మీ యొక్క దగ్గరలో ఉన్న డిపో మేనేజర్కి డైరెక్ట్గా కలవాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా మీరు విజయవాడ దగ్గరలో ఉంటే కనుక ఆ డిపో కార్యాలయంకి వెళ్ళినా సరిపోతుంది అనమాట. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినల్ అలాగే జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకువెళ్ళాలండి. అవి ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో అక్కడ డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఎవరికి ₹1 కూడా ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది ఇక్కడ చూసేయండి. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ దాని యొక్క జిరాక్స్ కాపీ కూడా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించిన ప్రూఫ్ అంటే సర్టిఫికేట్ ఉంటే తీసుకువెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు అలాగే ఆధార్ జిరాక్స్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి.
రెండు కూడా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంటే మీరు రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. ఇతర సంబంధిత డ్రైవింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా తీసుకువెళ్ళండి. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ తీసుకువెళ్ళాలి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్తే సరిపోతుందా అని డౌట్ ఉండొచ్చు. లేదండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు జిరాక్స్ కాపీస్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట. సో ఇదన్నమాట. ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అలాగే అప్లికేషన్ ఫీజు లేకుండా మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. మరి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.